హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలుగునేడు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా సర్పంచ్గా ఎన్నికైన మన గ్రామ సర్పంచ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం మేడం. నమస్కారం. మీ పేరు మేడం? నా పేరు దేశపోయిన మల్లమ్మ పాపయ్య సార్. పాపయ్య. మీ ఊర్లో సర్పంచ్గా ఎంతమంది పోటీ చేశారు? నేనుగా నాతోటి 6 చేసినాం సార్. 6 సర్పంచులు పోటీ చేశారు. మీ ఊర్లో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 4200 చిల్లర ఉంటాయి సార్. 4200 పైబడి ఓట్లు ఉన్నాయి. ఉంటాయి. మీరు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు మేడం? సార్ నేను ఫస్ట్ 18 మందితోటి ఒక సంఘం ఏర్పాటు చేసిన సార్. మహిళా సంఘం చేసిన. మహిళా సంఘంలో 18 మందితోటి చేసినాక ఆ తర్వాతకి సంఘబంధం చేసిన. 60 సంఘాలతోటి ఒక సంఘబంధం ఏర్పడింది సార్. ఓకే. 60 మందితో ఒక సంఘబంధం ఏర్పడితే అందులో ముగ్గురం, అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి. నేను అందులో కార్యదర్శిగా పనిచేసాను సార్. అందుకు మహిళలు నన్ను గుర్తించి చాలా కృషి చేసి ఆ రకంగా నేను రాజకీయాలకు వెళ్ళాను సార్. ఓకే. అంటే మీ యొక్క పని చూసి, మీరు చేసే అభివృద్ధిని చూసి మహిళా సంఘాల వారు మిమ్మల్ని ఎన్నుకొని సర్పంచ్గా గెలిపిద్దామని. అయితే మీరు సర్పంచ్గా గెలవడానికి మీకు సహకరించిన ప్రజలు, మీ ఊరు ప్రజలు ఎలాంటి మీకు హెల్ప్ చేశారు? అంటే మీకు ఎలాంటి సహాయ సహకారాలు చేశారు? సార్ ఎట్లాంటి చేసిరంటే వాళ్ళు ఈమె ఇప్పుడు సంఘం నుండే మనకి ఇంత సాయశక్తితో చేసుకుంటూ వస్తుంది. ఈమెను గెలిపించుకుని మనం ఒక సర్పంచ్గా పెట్టుకుంటే మనకి ఇంకా చాలా వరకు మేలు చేస్తుంది. మనకి ఏ కష్టం వచ్చినా కూడా మహిళగా ఎదురు నిలిచి మాట్లాడుతుంది, మనకు అన్ని కష్ట దుఃఖాలు తీరుస్తుందని నన్ను గెలిపించారు. ఎలిమినేడు గ్రామ ప్రజలకు నేను వెలవెలన రుణపడి పనిచేస్తాను సార్. మిమ్మల్ని గెలిపించినందుకు ఎలిమినేడు ప్రజలకి ఖచ్చితంగా రుణపడి ఉన్నా, నేను వాళ్ళ సేవలు చేస్తూ ఉంటానని చెప్తున్నారు. ఓకే, చాలా సంతోషం. ఇంకా మీరు ఈ గ్రామాభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు సార్? ఫస్ట్ ముఖ్యంగా నేను చేయాలనుకున్నది ఏంటంటే పులాయిపల్లి కాలువ తీసుకొచ్చి ఎలిమినేడు గ్రామం పెద్ద చెర్లు వేస్తా. అదొకటి. ఎస్సీ కాలనీలో ఒకటి మురికి కాలువ ఉంది. ఫస్ట్ నేను చేసేటివి ఈ పనులు. తర్వాతకి సీసీ రోడ్లు వేస్తా, ఈది లైట్లు, అవి ఇవి చిన్న చిన్న పనులు ఇంకేమున్నా కూడా చేస్తాను సార్ నేను. మీరు ఇవే కాకుండా రైతుల కోసం ఏమైనా పనులు చేయాలనుకుంటున్నారా? చేస్తాం సార్, ఖచ్చితంగా రైతుల కోసం. నేను ముఖ్యంగా చేసేది ఏంటంటే పులాయిపల్లి కాలువ తీసుకొచ్చి పెచ్చర్లు వేసింది. ఎందుకంటే అవి మనిషికో ఎకరం 2 ఎకరాలు చిన్నకారు రైతు కోసం ఆ నీళ్ళు తీసుకొస్తే అందరూ చిన్న పెద్ద పేద సాదా బతుకుతారని నేను చేస్తా సార్. ఈ ఎరువులైనా దానికి విత్తనాలైనా శాయశక్తిలా నేను చేయాలని కృషి చేస్తాను సార్. రైతుల కోసం ఆ నీళ్లు తెస్తే చిన్నకారు రైతులకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, మంచి ఆలోచన. ఇంకా మీ గ్రామాభివృద్ధి కోసం ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? ఒక్కటే సార్, నా ఆత్మలో ఉన్న కోరిక ఏంటంటే ఆడివాళ్లకు పెండ తెచ్చి సాంపి చల్లకుండా సీసీ రోడ్లు వేయాలని నా కోరిక. మహిళలకు బయట సాంపి చల్లకుండా సీసీ రోడ్లు వేయాలని నా కోరిక. ఓకే ఓకే. మహిళలు కష్టపడొద్దు. మహిళ కష్టం ఏందో నాకు తెలుసు. కాబట్టి ఆ పని ఫస్ట్ నేను చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒక మహిళా సర్పంచ్ గా మీ ఊర్లో 4000 ఓట్ల పైబడి ఉన్న ఈ ఊర్లో వెలుగునేడు పెద్ద విలేజ్ లో, ఇంత పెద్ద గ్రామంలో 4 ఫైట్ చేస్తూ మీరు గెలిచినందుకు ఏ విధంగా ఆనందపడుతున్నారు? చాలా ఉత్సాహపడుతున్నాను సార్. పర్వాలేదు, చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా. మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? 34 ఓట్లతో గెలిచినాం సార్. మొత్తం మీ ఓట్లు ఎంత? 1234 ఓట్లు నాకు వచ్చినాయి సార్. 34 ఓట్ల మెజారిటీ. 34 ఓట్ల మెజారిటీ తోటి నేను గెలిచిన సార్. ఓకే, మీరు గెలిచినందుకు చాలా ఆనందపడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాజకీయంలోకి ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఆలోచన మీకు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే మా గ్రామంలో పేదలు చాలా మంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలనుకుంటున్నాం, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలనుకుంటున్నాం. పేదవాళ్ళు ఉంటే ఇంకేదన్నా కొంచెం అన్నానికి లేని వాళ్ళకి కూడా మనిషికి 6 కిలోలే వస్తున్నాయి. ఒక మనిషికి 6 కిలోలే వస్తున్నాయి. అలా 35 కిలోల బియ్యం చేయాలనుకుంటున్నాను సార్. అసలు సహకార్యాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. అసలు ముఖ్యంగా నేను వచ్చింది ఏంటంటే ఎలిమినేడు గ్రామ ప్రజల సేవ చేయడానికి నేను సర్పంచ్గా అయినా సార్. గ్రామ ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళని మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు సర్పంచ్ చేయడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం.
మేడం, మీకు రాజకీయంలో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సార్ ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మా నాన్న, మా అమ్మ, మా అన్నలైనా కూడా ప్రజాసేవ చేయాలి, ఆకలైన ఇక్కడ అన్నం పెట్టాలి, దూపైన నీళ్ళు ఇవ్వాలి. అట్లయితేనే ముందు కాలం మనం ఎదుగుతుంటే కూడా ఎడుకన్నా పోతే మనకింత పుట్టగా ఉంటుంది బిడ్డ అని మా తల్లిదండ్రులు చెప్పారు. అదే మాట నేను పాటించి నేను తినకుండానైనా ఎదటోళ్ళకు అన్నం పెట్టి వస్త్రం ఇచ్చి నేను ఆ రకంగా వచ్చాను సార్. అక్కడి నుంచి తల్లిదండ్రులు చెప్పిన బుద్ధి అదే ఉంది. మళ్ళీ నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అత్తమామ కూడా అదే రకంగా. అంటే మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు మీ నాన్న, మీ అన్నయ్య వాళ్ళు చెప్పిన మాటలు మీకు గుర్తుండిపోయి వాళ్ళు చెప్పిన మాటలతో మీరు ముందుకెళ్లాలనే ఆలోచనతో పట్టుదలతో మీరు ఉన్నారు. ఆ అవకాశం ఇప్పుడు మీ అత్తగారింటి దగ్గర వచ్చింది. మా అత్తగారింటి దగ్గర మా అత్తమామ కూడా మా తల్లిదండ్రుల కంటే ఇంకా చాలా వరకు బుద్ధి చెప్పారు. ఎందుకంటే బిడ్డ మనం ఎదటోనికి ఎప్పుడే కానీ ఇన్సార్ట్ చేయకూడదు, ఎదటోళ్ళని దగ్గర తీసుకోవాలి, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం వేయాలి, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాలి, ఎండలో పోతే నీడకు తీయాలి అని మా అత్తమామ కూడా చెప్పారు. మా ఆయన కూడా ప్రజాసేవ చేయాలి, ఎదుటోనికి ఇంత అన్నం పెట్టాలి, మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనమే తిని మనమే పోవద్దు, ఎదుటోనికి ఇంత పెడితే మనకు కాకుండా మన పిల్లలకైనా పుట్టగాది ఉంటుంది, పుణ్యం అవుతుంది అని చెప్పిస్తాను. మీ మామగారి పేరు? మా మామగారి పేరు దేశమాన రాములు, మా అత్తగారి పేరు మల్లమ్మ, మా ఆయన పేరు పాపయ్య. అంటే మీ పాపయ్య సార్ కూడా ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మనం రుణపడి ఉన్నాం, ప్రజలను ఖచ్చితంగా మనం వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలి, మనం గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజాసేవ కోసం మనం ముందడుగు వేయాలని మీ సార్ పాపయ్య గారు చెప్పేవాళ్ళు. అవును సార్, మరీ చెప్తారు సార్. ఓకే ఓకే, ఆ కోరిక మీకు ఇప్పుడు నెరవేరింది? ఆ కోరిక నాకు ఇప్పుడు నా మనసు మీదకి ఇప్పుడే వచ్చింది సార్. అప్పటి నుంచి ఆయన చెప్పినా నేను అర్థం చేసుకున్నాను. ఓకే ఓకే, మీరు అనుకుంటున్న ఆలోచన ప్రకారం మీ అమ్మ, మీ నాయన, మీ అత్త, మీ మామ, మీ సారు వీళ్ళందరూ ప్రజల సేవ కోసం చేయాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు. మీరు కూడా మీ పిల్లలకి, మీ కొడుకులకు కానీ మీ బిడ్డలు కానీ ఇలాంటి సందేహాలు ఎప్పుడైనా చెప్పుకుంటారా మీరు? చెప్తాను సార్. నేనేమని చెప్తానంటే నా కొడుకులకైనా నా బిడ్డకైనా, నానా మనం భూమి మీదకి వచ్చిందే లెక్క కాదు, ఎదుటోనికి ఏడుస్తూ ఊకుంచాలి, ఆకలైన వానికి అన్నం పెట్టాలి, కష్టంగా ఉన్న దగ్గర తీసుకొని కష్టం తీర్చాలి, మనం తిన్నది లెక్క కాదు, ఎదుటోళ్ళకి అన్నం పెట్టి ఆకలి తీర్చాలి బిడ్డ అంటే సరే మమ్మీ అని మేము ఏ రకంగా నడుస్తున్నాం, మా పిల్లలు అదే రీతిగా మా ఎంబడే స్టెప్ బై స్టెప్ వస్తుంది సార్. ఓకే, మీ తరతరాలు, మీ వంశం మొత్తం మంచి పేరుతో ఉండి రాజకీయంలో కాకపోయినా వ్యక్తిగతంగానైనా ప్రజలకు సేవ చేయాలని నేర్పిస్తారు. ఖచ్చితంగా అదే మాటతోటి నా పిల్లలు కూడా ఎదిగొస్తారు సార్. వాళ్ళకి వేరే మాట రాదు, నా పిల్లలకు కూడా చాలా కండిషన్గా ఉంటారు. చిట్యాల మండలంలోనే అతిపెద్ద గ్రామమైన వెలుగునేడులో మీరు సర్పంచ్గా ఎన్నికైనందుకు మీ ఆనందాన్ని మొదటిసారిగా ఎవరితో పంచుకోవాలనిపించింది? సార్ నాకు గెలవంగా నేను చాలా సంతోషం అనిపించింది సార్. ఏమనిపించిందంటే ఎలిమినేడు గ్రామ ప్రజలతోటి నా ఉత్సాహం ఒలగబోసుకోవాలి, నాకు ఇంత ఆనందం ఇచ్చారంటే నా ఎలిమినేడు గ్రామ ప్రజలే అని నాకు అంత ఆనందం అనిపించింది సార్. మీరు ఈ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు కానీ, ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నప్పుడు కానీ మీ కుటుంబం మీకు ఎలాంటి సపోర్ట్ చేసింది? మా కుటుంబం చేసింది ఎలిమినేడు గ్రామ ప్రజలు, మా కుటుంబానికంటే ఎలిమినేడు గ్రామ ప్రజలు ఎక్కువ కష్టపడారు సార్, చాలా శ్రమపడిరు, నన్ను గెలిపించుకోరు. అంటే మీ కుటుంబమే ఎలిమినేడు గ్రామ ప్రజలు మీ కుటుంబం. మేడం, మీ యొక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీలో మీ యొక్క కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మీ పార్టీ మెంబర్స్ ఈ ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ చేసింది? చాలా సపోర్ట్ చేసింది. నా పార్టీలో ఉన్న కార్యదర్శికే కానీ, సెక్రటరీకే కానీ, ఇంకా ఇతర పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకున్నా. పర్వాలేదు సార్, చాలా సంతోషం, మస్తు కష్టపడారు, అందరు కలిసి నన్ను గెలిపించారు. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారైన వేముల వీరేశం గారు మీకు ఎలాంటి సపోర్ట్ చేశారు? వేముల వీరేశం గారైనా, ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ అయినా వాళ్ళ అడుగు ముందు వేసారు, నా అడుగు వెనకేసాను సార్. వాళ్ళ ఉత్సాహం వల్లనే నేను గెలిచి వచ్చాను సార్. ఇప్పుడు మీరు వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ పార్టీకి అండదండగా ఉంటూ మీ గ్రామాభివృద్ధి కోసం ముందు నడుస్తారని తెలియజేస్తున్నారు. మేడం, మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కదా, మీరు కేవలం మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే మేలు చేద్దాం అనుకుంటారా, లేకుంటే ఇతర పార్టీల వాళ్ళకు కూడా మీరు
హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ నేను గెలిచినంత వరకే టీఆర్ఎస్ పార్టీ, గెలిచినాక ఎలిమినేట్ గ్రామం ప్రజలు మొత్తం నా కుటుంబ సభ్యులు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా పార్టీ ఫీలింగ్ లేకుండా నా ప్రజల ఫీలింగ్లో పోయి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తీర్చే బాధ్యత నాకు కాదు సార్. మేడం, మీరు ఇప్పుడు గ్రామ నిధులు అంటే ఎమ్మెల్యే నుంచి నిధులు వస్తాయి గ్రామ పంచాయతీకి, ఆ గ్రామ పంచాయతీ నిధులు తేవడానికి కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకొని మీ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారు? ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, మాకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఎంపీ గారు ఉన్నాడు. వాళ్ళ ధారణ చిట్యాల మండలంలో ఉన్న గ్రామాల కంటే నేను ముందు పోరాడి ఏ నిధి కావాలనుకున్నా కూడా అన్ని నిధులు తీసుకొచ్చి నేను నా ఎలిమినేట్ గ్రామాన్ని బాగుపెడతానని నా కోరిక సార్. అంటే ఈ నిధుల కోసం నేను ఎమ్మెల్యే గారినైనా సరే ఎంపీ గారినైనా సరే వాళ్ళందరినీ కలిసి అన్ని గ్రామాల కంటే ముందు నా గ్రామ అభివృద్ధి కోసం నేను వెళ్ళి నా ముందు మా గ్రామానికి అభివృద్ధి చెందేటట్టుగా చేస్తానని చెప్తున్నాను. అవును సార్. మేడం, మీ ఊళ్ళో స్కూల్ ఉంది కదా, స్కూల్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు పిల్లలు ఇప్పుడు 1వ తరగతి కానించి 10వ తరగతి దాకా చదివే పిల్లలు మా పాఠశాలలు ఉన్నారు. అంటే మీ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది? ఉందా సార్. ఓకే. మధ్యాహ్నం ఫుడ్ పెడుతారు సార్. ఆ ఫుడ్లో ఏం పెడుతున్నారు, ఏం కూరగాయలు పెడుతున్నారు, ఒక వారానికి కొనాడు గుడ్డు పండు అట్లా ఏం పెడుతున్నారు ఏం పెడతలేరో నేను పాఠశాలకు వెళ్ళి రేపటి నుంచి చూసి వాళ్ళ సూచనలు మంచిగా పెట్టాలని మన హెడ్ మాస్టర్ సార్ కూడా చెప్తాను సార్. చెప్పి వాళ్ళ బుక్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ చదువు ఎట్లా ఉంది, వాళ్ళ చదువు మంచిగా చెప్తున్నా చెప్తలేదా. ఫస్ట్ ముఖ్యంగా ఏంటిదంటే సార్ చదువు ముఖ్యం, చదువు ముఖ్యం. కానీ ఏ కష్టపడైనా చదువు మాత్రం మన హెడ్ మాస్టర్ గారు చాలా వరకు కఠినమైన చర్యలు తీసుకొని చదువు చెప్పాలని నేను చెప్తాను సార్. తగిన ఆహారం లేకపోయింది అనుకో సార్, మా ఎండిఓ కాడికి పోతా, ఎంఆర్ఓ కాడికి పోతా, ఏదాక కలెక్టర్ కాడికి పోయి అయినా కూడా వాళ్ళకి సరైన భోజనం అందుకునే దాకా నేను వాళ్ళకు వెంబడుండి పిల్లలు మాత్రం ఎదిగియాలి చదివియాలి అని నా కోరిక ఉన్నది సార్. ఓకే. మీ పాఠశాలలో అంటే బాలికల మూత్రశాలలు కానీ పురుషుల మూత్రశాలలు కానీ దాని గురించి మీకు ఏమైనా తెలుసా స్కూల్లో? సార్ మూత్రశాలలు ఉన్నాయి, మూత్రశాల ఉండగానే అయిపో సార్, అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, శుభ్రం చేయాలి. పిల్లలు చిన్న పిల్లలు లేని వ్యాధులు వస్తాయి కాబట్టి అది కూడా శుభ్రం చేపిస్తా. అది ఎట్లా ఉండేది కూడా నేను పోయి చూసుకుంటాను సార్. ఎప్పటికప్పుడు వారానికి కొనాడు 2-3 రోజులకు ఒకనాడు పోయి చూసి చేపిస్తాను సార్. నేను దగ్గర చేపిస్తాను సార్. ఓకే మేడం, మీ స్కూల్ చైర్మన్తో కానీ మీ హెడ్ మాస్టర్తో కానీ కలిసి పిల్లల అవసరాల కోసం మధ్యాహ్నం భోజన పథకం గురించి అవన్నీ కనుక్కొని పిల్లల చదువు కోసం మీరు కృషి చేసి ముందుకు నడుస్తా అన్నందుకు చాలా థ్యాంక్స్. మంచి ఆలోచనతో మేడం. ఇంకా మీరు ఈ గ్రామాభివృద్ధి కోసం ఇంకెలాంటి అభివృద్ధి చేయాలని మీరు అలా అనుకుంటున్నారు? మీ సొంతంగా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? మా సొంతంగా అంటే ఇప్పుడు పిల్లలకు 1వ తరగతి కాడి నుంచి 10వ తరగతి దాకానే మా ఎలిమినేట్ గ్రామంలో హై స్కూల్ ఉంది. ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే ఒకటి కాలేజ్ కట్టియాలి ఎలిమినేట్ గ్రామంలో. వేరే ఊరికి పోయి కాలేజ్ చేయకుండా ఎలిమినేట్ గ్రామంలో కాలేజ్ చేయాలి. అంటే మీ ఊర్లో 10th అయిపోయిన తర్వాత కాలేజ్ చదవడానికి వేరే ఊర్లోకి వెళ్తున్నందుకు అక్కడ అట్లా వెళ్ళకుండా మీ ఊర్లో కాలేజ్ కావాలని అడుగుతున్నారు? అవును సార్. అది తీసుకొస్తారా మీరు? ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. అది ఓకే మేడం, గ్రామాభివృద్ధిలో భిన్నంగా మనకు ముఖ్యంగా ఏంటిదంటే గాలి అవసరం. ఈ గాలి కావాలంటే ఖచ్చితంగా చెట్లు కావాలి. ఇలాంటి విషయాల్లో మీరు ఎలాంటి చర్యలను తీసుకోగలుగుతున్నారా? ఖచ్చితంగా తీసుకుంటాం సార్. ఖచ్చితంగా తీసుకొని మొక్కలు నాటిస్తాం సార్. మొక్కలు నాటించి తనకు తన ఏ ఇంటికైనా 4 మొక్కలు పెట్టి ఏ ఇంటికైనా నీళ్ళు పోసుకున్నంత సాయశక్తి లేకపోయినా కూడా మేము గ్రామ పంచాయతీ తరఫుగా నీళ్లు సౌకర్యం చేసి చెట్టుకు పోసి ఆ చెట్టుకు నీళ్లు పోసి చెట్టు ఉంచాలి. ఖచ్చితంగా నేను జనానికి మేలు చేద్దామని చూస్తున్నాను సార్. మేడం, మీ గ్రామంలో వృద్ధులు అంటే ముసలి వాళ్ళు కానీ చేతగాని వాళ్ళు వృద్ధులకు కానీ పిల్లలకు కానీ అనాథలకు కానీ ఇలాంటి వాళ్ళకి మీరు ఏ రకమైన సహాయ సహకారాలు చేయాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరించని విడల నాతోటి అయినంత వరకు నేను వేరే సహకార్యంతో దుప్పట్లు కానీ అన్నం కానీ వస్త్రం కానీ తీసుకొచ్చి నేను
అలాని పెట్టి కృషి చేయాలని నా కోరిక ఉంది సార్. అంటే లేని వాళ్ళకు నేను ఏ విధంగానైనా వేరే సంస్థల నుంచి తీసుకొచ్చి ఒకవేళ లేకపోయినా నా సొంతంగానైనా నేను అలాంటి వాళ్ళకి సేవ చేస్తా. డెఫినెట్ గా దీని ఆ విషయంలో గట్టిగా పనిచేస్తానని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. ఎలిమినేడు గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. పేరు పేరున నాకు ఓటేసి గెలిపించిన ఎలిమినేడు గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నన్ను ఓట్లేసి భారీ మెజార్టీగా గెలిపించినందుకు వెలన మీ తోడుగా ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను ఖచ్చితంగా నన్ను ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఇంటి ముందరకు వచ్చి మీకు వచ్చిన కష్టం తీర్చిదిద్దుతానని ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.